చీరాల మున్సిపాలిటీ 9వ వార్డులో మనం ఉన్నాం. మీ పేరండి? మల్లెల లలిత. చీరాల నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ జగనన్న వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరిగింది? జగనన్న వచ్చినాక అంటే మా వార్డు పరంగా అయితే మా రోడ్స్ వేసాము, డ్రైన్స్ వేసాము. ఇదివరకు జరగనటువంటి అది చాలా గొడవల్లో ఉన్నాయి కూడా తీర్చేసి మేము రోడ్లు వేయటం, డ్రైన్స్ వేయటం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్యే కర్ణం వెంకటేష్ గారు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపుకి ఎంత అవకాశం ఉంది? ఇక్కడ అవకాశం ఉంది అనటం కాదు, అవకాశము ఆయనదే అనమాట. ఇది వెంకటేష్ అన్న గారి గెలుపు సత్యం అనమాట. కాకపోతే ఏంటంటే మెజార్టీ కోసమే వర్క్ చేస్తున్నాం అంతే. అంటే అంత బలంగా చెప్పడం గల కారణాలు ఏమున్నాయి? మిగతా పార్టీల నుంచి కూడా ఇంకా ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉన్నారు. ఎంతమంది వచ్చినా వెంకటేష్ అన్న బ్రాండ్ వేరు. ఎందుకంటే వెంకటేష్ అన్న అందరితో మింగిల్ అయిపోయారు. చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పండు ముసలమ్మ వరకు నా మనవడు మా అన్నయ్య వచ్చారు అని చెప్పే స్థాయికి ఎదిగిపోయారు. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే వస్తున్నారని లేకపోతే కారణం వెంకటేష్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తరపున వస్తున్నారు అనుకొని అనరు. వెంకటేష్ అన్న వస్తున్నారు, బలరాం గారు వాళ్ళ అబ్బాయి కుమారుడు వెంకటేష్ అన్న వస్తున్నారనే చెప్తారు. నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల వినిపించే మాట ఏంటంటే బలరాం గారు వాళ్ళ అబ్బాయి వెంకటేష్ గారు వచ్చాక గతంలో చాలా గొడవలు ఇక్కడ జరిగేవి, కొంచెం ప్రశాంత వాతావరణం ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ప్రశాంతమైన వాతావరణం ఉంది అని చాలామంది చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో. ఇది నిజమేనా? నిజం. ఎందుకంటే ఈ చాలా చోట్ల ఫస్ట్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు ఏది జరుగుతున్నా, ఏదన్నా చిన్న మీటింగ్ జరుగుతున్నా గొడవలు ఉండేవి. ఆ వర్గంలోనే గొడవలుగా పెడతా ఉండేవాళ్ళు. అవి మళ్ళీ కేసులు చేసి మళ్ళీ వాళ్ళే సాల్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అన్న వచ్చినాక ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే యూత్ మీద కేసులు ఉండకూడదు, వాళ్ళకి మంచి భవిష్యత్తుని అందించాలి. మనము చీరాల ప్రజలు మమ్మల్ని నమ్మి, అంటే బలరాం గారిని నమ్మి ఓటేశారు. ఎందుకు? ప్రశాంతత కావాలని. ముఖ్యంగా చీరాల ప్రజలు కోరుకునే అభివృద్ధి ఇవి కాదు, ఫస్ట్ ప్రశాంతత, ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా వెళ్ళాలని కోరుకొని ఆ రోజు బలరాం గారిని గెలిపించారు. ఇప్పుడు అదే ప్రశాంతత కొనసాగించాలని వెంకటేష్ అన్నని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా? తప్పకుండా సాధిస్తుంది. మా నియోజకపరంగా అయితే ఎక్కడ ఎటువంటి నెగిటివ్ లేదు, మొత్తం పాజిటివ్ అనమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ గడప గడప అన్ని ఊర్లు వెళ్ళడం జరిగింది అన్నతో పాటు, వెంకటేష్ అన్నతో పాటు. సో అందువల్ల నేను గట్టిగా బలంగా చెప్తున్నాను. చీరాల మున్సిపాలిటీ 9వ వార్డులో మనం ఉన్నాం. మీ పేరండి? నా పేరు కే నిర్మల. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ ఒపీనియన్ ఏంటి? ఎలా పరిపాలించారు జగన్ అన్న? జగన్ అన్ని మేలులు చేశాడయ్యా. మా ఓటు మట్టుకి జగన్కే. మీ కుటుంబంలో ఎలాంటి సంక్షేమం జరిగింది? మా పిల్లలకి ఫీజు రియంబర్స్ వచ్చింది, నాకు చేయూత వచ్చింది, మరి నాకు గుండె ఆపరేషన్ చేయించాడు. మరి గుండె ఆపరేషన్కి 4 లక్షలు పెట్టాడు. గవర్నమెంటే ఇచ్చింది మొత్తం. గతంలో చంద్రన్న ప్రభుత్వానికి జగనన్న ప్రభుత్వానికి మధ్య ప్రధాన తేడా మీకు ఏం కనిపించింది? ఎలా ఉంది అసలు? జగన్ పాలనే బాగుంది మాకు. చంద్రబాబు మాకు వద్దయ్యా. ఎన్నికల్లో ఆయన చాలా హామీలు ఇచ్చారు చంద్రన్న, మహిళలకి చాలా ఎక్కువ సంక్షేమం చేస్తారు. జగనే గెలుస్తాడు. అంత ఊరంతా ఎక్కడ చూసినా జగనే ఉంటాడు కాబట్టి జగనేగా వస్తాడు, ఇంకెవరు రారు. చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణం వెంకటేష్ బాబు గారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపుకి ఎంతవరకు ఇక్కడ ఛాన్స్ ఉంది? కర్ణం వెంకటేష్ బాబు గారే వస్తారు, ఆయనే గెలుస్తారు. అంత బలంగా చెప్పడం జగన్ను బట్టి వస్తాడు అంతే. జగన్ చూసి వస్తారు, ఆయన చూసి కాదు, జగన్ను బట్టి వేస్తారు. అంటే కర్ణం వాళ్ళ ఫ్యామిలీ గురించి మీరు ఏం చెప్తారు? కర్ణం బలరాం కానీ లేదంటే వాళ్ళ అబ్బాయి వెంకటేష్ బాబు గారు కానీ 5 ఏళ్లలో గతంలో చాలా గొడవలు ఉండే ఇక్కడ, ఇప్పుడైతే లేవు అని చీరాల్లో వినిపించే మాట మేము ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. అది మీకు కనిపించింది నిజమేనా? నిజమే. ఇప్పుడైతే గొడవలు లేవు, అంత ప్రశాంతంగా ఉంది. ఎవరు ఏం మాట్లాడకుండా ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నారు. మరి ఈసారి అభివృద్ధి ఎలా వెంకటేష్ గారి హయాంలో జరుగుతుందంటారా? జరిగిద్ది. జగన్ని చూసి గెలుస్తాము, అభివృద్ధి జరిగిద్ది. ఆయన గెలిపించుకుంటారు ఇక్కడ వెంకటేష్ గారిని గెలిపి. మీ పేరండి? నా పేరు సుసన్న. జగనన్న పరిపాలన ఎలా అనిపించింది మీకు?
బాగుందండి. ఆ, మా పిల్లలకి చక్కగానే ఫీజులు అవన్నీ ఇస్తున్నారు. ఫీజు రీమెంట్స్ కానీ ఏదైనా కానీ కొద్దిగా లేట్ అయినా కానీ వస్తూనే ఉన్నాయి. నాకు ఈ మధ్య 1 ఇయర్ క్రితం హెల్త్ బాగాలేదన్నమాట. అప్పుడు ఆరోగ్యశ్రీలో నాకు ఎంతో హెల్ప్ చేశారు జగన్ గారు. అయితే చీరాల నియోజకవర్గంలో కర్ణం వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడ గెలుస్తారా? గెలవడానికి ఎంత ఛాన్స్ ఉంది? గెలుస్తారు, ఛాన్స్లా 100% ఉన్నాయి. ఆయన ఎప్పుడైనా చూసారా మీరు? చూశాను, వస్తారు మా వైపు వచ్చారు కూడా, వస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం అంటే కూడా హెల్ప్ చేస్తారు, వెంటనే రెస్పాండ్ అవుతారు. మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి వెంకటేష్ గారి హయాంలో? ఇక్కడ చుట్టుపక్కల స్కూళ్ళు, కాలేజీలు, రోడ్లు, కాలువలు ఇలాంటి అభివృద్ధి ఏమైనా జరిగాయి? జరిగినాయి. ఇప్పుడు వాతావరణం గతంలో కంటే కర్ణం గారి ముందు చాలా గందరగోళంగా ఉండేది నియోజకవర్గంలో. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని ప్రధానంగా వినిపిస్తున్నమాట. అది మీరు కనిపించిందా మీకు? కనిపించిందండి. బాగానే ఉంది వాతావరణం. హ్యాపీగా వాళ్ళ భావం చెప్పగలుగుతున్నారు, చెప్తున్నారు. గతంలో ఇలా లేదు అన్నారు. నిజమే, చక్కగానే ఉంది, నెమ్మదిగా ఉన్నారు అందరూ. ఈసారి ఈ ఎన్నికల్లో వెంకటేష్ బాబు గారిని గెలిపించుకుంటారు అందరూ. అవును, గెలిపిస్తారు. అయితే చంద్రబాబు నాయుడు వస్తే మహిళలకి మరింత సంక్షేమం చేస్తాను నేను. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడపిల్లకి 15,000 అని చెప్పి చాలా సూపర్ 6 అని చాలా పథకాలు చెప్తున్నారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమం నేను చేస్తాను, అభివృద్ధి కూడా చేస్తానని చెప్తున్నారు. ఆయన నమ్ముతారా అసలు దీని గురించి? దాని గురించి నాకు ఐడియా లేదులేండి. నమ్ముతారా ఆయన మాటలు? నమ్ముతారా? లేదులేండి. జగన్ అన్నే కావాలి, జగన్ అన్నే రావాలి. అవును, మీ కుటుంబానికి చాలా మేలు జరిగింది. మా పాపళ్ళు ఇద్దరు పాపలు, వాళ్ళిద్దరికి పెద్ద అమ్మాయి కాలేజ్ విషయంలో ఫీజు విషయంలో సహాయం చేశారు. అట్లా నా ఆరోగ్యం విషయంలో ఆరోగ్యశ్రీలో నాకు ఎంతో హెల్ప్ చేశారు.